వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో భారీ దోపిడీ జరిగిందన్న మంత్రి ఆనం. పరకామణి లడ్డు ప్రసాదంలోనూ అవకతవకలు జరిగాయని ఆరోపణ. లోక్ అదాలత్ కేసుల రాజీ వెనుక పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని విమర్శ. జాగృతి జనం బాటలో ఐలమ్మ విగ్రహానికి నివాళులు అర్పించిన కవిత. చాకలి ఐలమ్మ సేవలు చిరస్మరణీయమన్న కవిత. వీరనారి ఐలమ్మ పోరాటాన్ని స్మరించిన జాగృతి నేత కవిత సందేశం. ఐలమ్మ త్యాగాల నుంచి యువత ప్రేరణ పొందాలని కవిత పిలుపు. లక్ష్మీరామ సొసైటీ కూల్చివేతపై ప్రశ్నించిన పోతిన మహేష్. సొసైటీ కూల్చివేతలో తొందరపాటు ఏందని ప్రశ్నించిన పోతిన మహేష్. వృద్ధులు బాధపడినా స్పందించలేదని కూల్చివేతపై మహేష్ ఆగ్రహం. బలసౌరి భూదంద ఆరోపణలపై విచారణ కోరిన పోతిన మహేష్. కేటీఆర్ ఇండిగో విమానాల వివాదంపై విమర్శలు. ప్రయాణికుల ఇబ్బందులకు కేంద్ర వైమానిక శాఖే బాధ్యత అన్న కేటీఆర్. పైలట్ల సమస్యలు పట్టించుకోకపోవడమే విమానాల గందరగోళమన్న కేటీఆర్. తెలంగాణ ప్రయాణికుల ఇబ్బందులను కేంద్రం పరిష్కరించాలన్న కేటీఆర్. హైదరాబాద్ పరిధిలో పంచాయతీ ప్రచారంలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్ డబ్బు తీసుకుని ఓటు వేయడం అంటే భవిష్యత్తును అమ్ముకునే ప్రక్రియతో సమానమని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేసే వారినే గెలిపించాలని, పైసలు విసిరే వారిని తిరస్కరించాలని పిలుపునిచ్చారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలను నిర్వీర్యం చేసిందని, కాంగ్రెస్ పాలనలో బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి వచ్చిందని విమర్శించారు. గ్రామాల నిజమైన అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాధ్యమైందని గుర్తు చేసిన ఈటెల, రోడ్లు, మౌలిక వసతులు, శానిటేషన్ పనులన్నీ కేంద్రం సహకారంతోనే ముందుకు వెళ్లాయని తెలిపారు. స్థానిక ఎన్నికలు వ్యక్తిగత లాభాలు కాదు, సేవ మరియు నిబద్ధతకు విలువ ఇచ్చే అవకాశమని ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మంచి నాయకత్వం అవసరమని, తమ పార్టీ అభ్యర్థులకు ప్రజలు ఆశీర్వాదం ఇవ్వాలని కోరారు. పార్టీని కూడా, కాంగ్రెస్ పార్టీని కూడా, ప్రభుత్వాన్ని కూడా 2 ఏళ్లుగా చూస్తూ ఉన్నారు కాబట్టి, మీ మీద నమ్మకం లేదు కాబట్టి ఇవాళ అంతో ఇంతో గ్రామీణ ప్రాంతాలలో పెరిగిన చెట్లు కావచ్చు, పారే మురికి కాలువలు కావచ్చు, నడిచే సిమెంట్ రోడ్లు కావచ్చు, కనబడుతున్నటువంటి గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు, అంగన్వాడీ భవనాలు కావచ్చు, కట్టిన రైతు వేదికలు కావచ్చు, ఇవాళ శ్మశాన వాటికలు కావచ్చు, లేదా తడి చెత్త పొడి చెత్త షెడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అయినాయి తప్ప ఇంకోటి కాదు. ఇవాళ చౌరస్తాల్లో పెట్టినటువంటి హైమాక్స్ లైట్లు, ఇవాళ పట్టణాల పేరిట, స్మార్ట్ నగరాల పేరిట, అమృత నగరాల పేరిట, ఇవాళ ఇవన్నీ డెవలప్మెంట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నాయి తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదు. కాబట్టి ఏదో మాకు ఓటేస్తే మేము చేస్తే ఏం చేస్తామని చెప్పి ఓటేస్తాం. అందుకని ప్రజలు గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. దయచేసి వీళ్ళ మాయమాటలు నమ్మి మనం ఓటేస్తే మళ్ళీ మోసపోయేటువంటి ఆస్కారం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నాం. మీ మధ్యలో ఉండి, మీతో ఉండి, మీ సమస్యలు అర్థం చేసుకొని మీ సమస్యలు పరిష్కరించడం కావాలి. ఓ ఎంఆర్ఓ ఆఫీస్లో పని ఉంటుంది, ఓ ఎంపీడీ ఆఫీస్లో పని ఉంటుంది, ఓ పోలీస్ స్టేషన్లో పని ఉంటుంది, రేపు ఏమైనా నీ ఇంట్లో పర్సనల్ పనులు ఉంటాయి. ఇవన్నిటి పట్ల అవగాహన ఉండి చేసేటోడు కావాలి తప్ప ఈ పూటకు ఎక్కడి నుంచో వచ్చి ఇలా లక్షల రూపాయలు ఖర్చు పెడతాం, కోటి రూపాయలు ఖర్చు పెడతాం, దావతుల మీద దావతులు ఇచ్చి పైసలు ఇచ్చి రేపు గెలుస్తా అంటే మళ్ళీ గ్రామాల్లో గిట్లే ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలు ఆలోచించుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ సంవత్సరాలుగా నీ గ్రామాన్ని పట్టుకొని ప్రజల్ని నమ్ముకొని ఇలా పనిచేసే కార్యకర్తలకు ఓట్లేని తప్ప ఈ పైసలను చూసి దావతులు ఇచ్చని చూసి ఓటేస్తే ఆగమైపోయేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి ఆలోచించమని చెప్పి కోరుతాను. ఇప్పటికే పీక్ వచ్చింది. ఇవాళ మీరు చూస్తున్నారు, పాత సర్పంచ్లుగా ఉన్న వాళ్ళు మేమే అప్పులపాలైనాం, మళ్ళీ మీరు అప్పులపాలు కావద్దని చెప్తున్నారు. ఇవాళ మహిళా రిజర్వేషన్ల సర్పంచ్ నిలబడమన్నా లేకపోతే వార్డు మెంబర్ నిలబడమన్నా ఏడుస్తున్నారు బలవంత పెడితే. ఎందుకంటే మా పుస్తకాలు అమ్ముకోదలుచుకోలేదు మేము, మా ఇల్లు అమ్ముకోదలుచుకోలేదు మేము, మా భూమి అమ్ముకోదలుచుకోలేదు మేము అప్పులపాలు కాదలుచుకోలేదు మేము, మా కుటుంబం రోడ్ల మీద పడేదలుచుకోలేదని చెప్పి ఇలా చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి. ఇప్పటికే వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి ఎంపీ స్థాయి వరకు, ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఇట్లా పైసలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు గెలిచి వాళ్ళ ముఖాలు ఇలా కలలేకుండా పోయింది. ఇది పెరిగింది, ఇది ఎక్కడొక్కడ విరగాలి. కాబట్టి ఆ విరగాల్సినటువంటి సందర్భంలో దాన్ని విరిచే బాధ్యత ప్రజల మీదనే ఉంటుంది. దయచేసి ఈ పూటకు ఒక పూటకు వాడు దావత్ ఇస్తుందని చెప్పి, ఈ పూటకు వాడు 500 రూపాయలు 1000 రూపాయలు ఇస్తుందని చెప్పి మనం అదైతే రేపు 5 ఏళ్ళు మళ్ళీ నరకం అనుభవించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి విజ్ఞులు మీరే, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది మీరే, ఇవాళ మన బతుకులు బాగు చేసుకోవాల్సింది మీరే. కాబట్టి ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. కాబట్టి ప్రజలే చరిత్ర నిర్మాతలు. కాబట్టి మీరు మీ బాధ్యతని ఎఫెక్ట్గా ఇవాళ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు అభ్యర్థులు కూడా
ఆగమాగం అయిపోయి ఏది పడితే అలా హామీ ఇస్తారు. సిమెంట్ రోడ్డు వేసితపో అంటావు, గ్రామ పంచాయతీ మీరు కడతపో అంటావు, లేకపోతే మోరీ కడతపో అంటావు. నీ చేతులు ఏముందని చెప్పి అనవసరమైన హామీలు ఇవ్వకండి, ఆగం కాకండి. ఇవాళ ప్రజలకు ఒకటే చెప్పండి, మీ మధ్యలో ఉంటాం, మీతో ఉంటాం, మాకున్నంతలో మేము అభివృద్ధి చేస్తామని చెప్పి, ఉన్నంతలో మీ సమస్యల పరిష్కారంలో మీ బిడ్డగా ఉంటామని చెప్పి మాట్లాడి తప్ప వేరే మాట్లాడదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హుజురాబాద్ ఇవాళ 25 ఏళ్ళుగా విశాఖ ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో జరిగిన పేరెంట్స్ డే కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ పాల్గొని పిల్లల విద్యతో పాటు క్రమశిక్షణ అత్యవసరమని అన్నారు. నేటి సమాజంలో విద్యార్థులు వివిధ దిశల ప్రభావాలకు లోనవుతూ ఉన్నారని, కుటుంబం నుంచే క్రమశిక్షణ ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, చదువు పట్ల ఆసక్తి, అలవాట్లను నిరంతరం గమనించి సరైన మార్గనిర్దేశం చేయాలన్నారు. విద్యా సంస్థలు విద్యను అందిస్తాయి, కానీ విలువలు, నైతికతలు, క్రమశిక్షణ నేర్పేది ఇంటేనని చెప్పారు. యువత సోషల్ మీడియా ప్రభావం పట్ల దృష్టి కోల్పోకుండా లక్ష్యాలను నిర్ణయించి ముందుకు సాగేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. చదువు, క్రమశిక్షణ, విలువలు సమన్వయంతోనే మంచి భవిష్యత్తు సాధ్యమని పేర్కొన్నారు. పెద్దలు గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి చదువుకు మించినటువంటి ఆయుధం లేదని చెప్పి నమ్మి ఇవాళ ఎడ్యుకేషన్, హెల్త్ ఈ రెండు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇవాళ స్కూల్స్తో పాటు కాలేజీలో కూడా అద్భుతంగా విద్యాబోధనతో పాటు ఏ విధంగా చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, భావితరాలకి ఏ విధంగా చేస్తే బాగుంటుంది తీసుకొచ్చి స్కూల్స్ని ముఖ్యంగా పిల్లల్ని క్రమశిక్షణగా పెరగడానికి, వాళ్ళ భవిష్యత్తు బాగుండడానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోకి ఆదర్శంగా విద్యాశాఖ ఉండబోతున్న విషయంగా తెలియజేస్తాము. స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఎక్కడ కూడా నీట్గా ఉండాలి, క్రమశిక్షణగా పిల్లల లక్ష్యంతో ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం. దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన ఇవాళ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కూడా మధ్యాహ్నం మీల్స్ కావచ్చు, అలాగే తల్లికి వందనం కావచ్చు, ఎవరికైనా రాకపోయినా కూడా మళ్ళీ మేము దాన్ని కూడా ఎందుకు రాలేదు చూసి అవి కూడా ఇప్పిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయడానికి విద్యాశాఖలు సంస్కృతి లోకేష్ గారు ఉన్నాం. దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు పేరెంట్స్. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సాయి ఈశ్వరాచారి కుటుంబాన్ని ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని తెలిపారు. ఎవరి ప్రేరేపణకైనా యువత బలి పశువులు అవ్వకూడదని, బలహీన వర్గాల కోసం సోషల్ జస్టిస్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి అపార కట్టుబాటు ఉందని చెప్పారు. కులగణనను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని, కృష్ణమూర్తి కేసును సుప్రీంకోర్టులో సీరియస్ గా ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి నిధులు సమర్థవంతంగా వినియోగించేందుకు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లు తప్పకుండా అమలు అయ్యేలా పోరాటం మొదలు పెట్టామని తెలిపారు. ఈశ్వరాచారి సమస్య రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పక్కన నిలబడి కుటుంబానికి న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం పక్షాన ఆహ్వానం చేయడం జరిగింది. ఈరోజు భారతదేశం అభివృద్ధి ముందుకు పోవాలనే తలంపు ఉంటే అందులో తెలంగాణ కూడా ఒక భాగస్వామి. 3 ట్రిలియన్స్ టార్గెట్ చేసుకుని ముందుకు పోయే సందర్భంలో ఒక భారత్ ఫ్యూచర్ సిటీతో పాటుగా అన్ని రంగాలు ఇంక్లూజివ్ గ్రోత్ ఉండడానికి సంబంధించినటువంటి ప్రణాళికలతోటి ఒక డాక్యుమెంట్ చేసుకుని ముందుకు పోయే సందర్భంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, కేంద్ర ప్రభుత్వము సహకారం ఉండాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారిని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారితో సహా కేంద్ర మంత్రులందరినీ కలిసి రావడం జరిగింది. సహచర మంత్రులు, చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కలుస్తా ఉన్నారు. మా ఉద్దేశం తెలంగాణ భవిష్యత్తును అబ్దుల్ కలాం ఆజాద్ గారు చెప్పినట్టు కలలు కనాలి, వాటిని నిజం చేసుకోవడానికి శ్రమపడాలి. మేము 2047 డాక్యుమెంట్ను వాస్తవికానికి దగ్గరగా శ్రమపడి మనందరం కలిసి ఐక్యంగా తెలంగాణ నినాదం ఏ విధంగానైతే ఉందో ఆ విధంగా చేసుకున్నట్టయితే తప్పకుండా సాధిస్తామనేటువంటి విశ్వాసం కొద్దీ ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యవేక్షణ చేస్తూ గౌరవ మంత్రులందరూ కూడా స్వయంగా భాగస్వామ్యం తీసుకుంటూ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మరొక్కసారి కేంద్ర ప్రభుత్వం, గతంలో ఉన్న ప్రభుత్వం కేంద్ర సహకారం అవసరం లేదనుకున్నది, కానీ ఈ ఫెడరల్ సిస్టంలో రాష్ట్రము, దేశంకు ఉన్నటువంటి నిధులు, సంబంధాలు, అధికారికంగా నిధుల కేటాయింపులకు సంబంధించినటువంటి పూర్తిగా ఇండిగో విమానాల సమస్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న వేళ కేటీఆర్ స్పందిస్తూ
కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపారు. అధికారం ఒక్కరి చేతిలో కేంద్రీకృతం అవడం వల్లే విమానాశ్రయాల్లో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని విమర్శించారు. పైలట్లను దోపిడీ చేయవద్దని కేంద్రం ఏడాది క్రితమే హెచ్చరికలు ఇచ్చినా ఇండిగో నిర్వహణ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని పేర్కొన్నారు. ఫలితంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ పరిస్థితులకు కేంద్ర వైమానిక శాఖే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. ఏదైనా సంస్థలో కార్మిక నిర్వహణ విభేదాలు తలెత్తినప్పుడు ముందుగానే చర్యలు తీసుకుని సమస్యలు పరిష్కరించడం కేంద్ర బాధ్యత అని గుర్తు చేశారు. సంస్థల చేతిలో ఆధీనం అయిపోయింది. ఏమైంది వాళ్ళ దానివల్ల? సంవత్సరం కింద కేంద్ర ప్రభుత్వం చెప్పినా శ్రమ దోపిడీకి అలవాటు పడ్డోడు దాన్ని మార్చుకోక పని చేయలే, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోలే. దాంతో ఏమైంది? నిన్న ఒక్క రోజు 1000 విమానాలు క్యాన్సిల్ అయినాయి. 1000, ఒకటి కాదు, రెండు కాదు. మరి ఏమవుతుంది? ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ అయిపోయింది. వాస్తవం ఇది. ఏం జరుగుతుంది? కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే మొత్తం శక్తి కేంద్రీకృతమైతే దానికి ఒక గొప్ప ఉదాహరణ, ఆ దుష్పరిణామానికి గొప్ప ఉదాహరణ నిన్న మొన్న విమానయాన రంగంలో జరుగుతున్న వ్యవహారం. ఒక ఇండిగో, ఒక ఎయిర్ ఇండియా రెండే మిగిలినాయి ఇప్పుడు భారతదేశంలో. ఒకటి టాటా, ఇంకోటి ఇండిగో. వాళ్ళ చేతులకు పోయింది దేశం. వాళ్ళు ఇప్పుడు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఆఖరికి ఏమైంది తెలుసా? 5 రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం మేల్కొని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ వాళ్ళే వెనకకి తీసుకున్నది. ఇవాళ వాళ్ళు ఏ ఆర్డర్ అయితే ఇచ్చిర్రో, ఇండిగో వాడు మారలే, ప్రైవేట్ వాడు దిగిరాలే. నేను తప్పు చేసినా ఒప్పుకుంటలేడు. వానికి ఫైన్ వేసే దమ్ము లేదు ప్రభుత్వానికి. ఏమైంది ఆఖరికి? ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రభుత్వం వెనకకి తీసుకుని ఇంకొక టైం ఇస్తాము అని చెప్పి తగ్గక తప్పని పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ పాత బస్తీ సిఏఆర్ పేట్లా బూర్చ్ లో నిర్వహించిన 63వ హోంగార్డ్ సెలబ్రేషన్ డే కార్యక్రమంలో నగర సిపి సజ్జనర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హోంగార్డ్ సేవలు నగర భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రశంసించారు. లా అండ్ ఆర్డర్ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజారక్షణ వంటి అంశాల్లో హోంగార్డ్ సహకారం ఎంతో విలువైనదని చెప్పారు. పండుగలు, సభలు, ర్యాలీల సమయంలో వారు ఎదుర్కొనే ఒత్తిడి, శ్రమ ప్రశంసనీయమని పేర్కొన్నారు. సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్న హోంగార్డ్స్ ను ప్రభుత్వం మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. వారి సమస్యలు, అవసరాలు పరిష్కరించేందుకు పోలీస్ శాఖ కట్టుబడి ఉంటుందని చెప్పారు. హోంగార్డ్స్ నిబద్ధత, సేవాభావం పోలీస్ వ్యవస్థను మరింత బలపరుస్తోందని, రాబోయే రోజుల్లో వారికి మరింత శిక్షణ, వసతులు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ సిటీ పోలీస్ లో, అదేవిధంగా తెలంగాణలో బాగా అంటేనే బాగా పని చేస్తున్నారు. ఆల్మోస్ట్ పోలీస్ గా సమానంగా మీరు అందరూ కూడా పని చేస్తున్నారని చెప్పుకోవడానికి నాకు చాలా సంతోషంగా, గర్వంగా అనిపిస్తుంది. ఈ ఒక 63వ రేజింగ్ డే సందర్భంగా రాష్ట్రంలో ఉన్న హోంగార్డ్స్ కి, ముఖ్యంగా హైదరాబాద్ సిటీ పోలీస్ లో పనిచేస్తున్న హోంగార్డ్స్ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొంతమంది హోంగార్డ్స్ చనిపోవడం వల్ల, కొంతమంది సిక్ కావడం వల్ల, కొంతమంది రిమూవల్ కావడం వల్ల కొంత వేకెన్సీస్ ఏర్పడింది. ఆ ఒక ప్రపోజల్ ఎక్కడెక్కడ మన వేకెన్సీస్ ఉంది, అవి కూడా ఫిల్ చేయడానికి మనము కృషి చేయడం జరుగుతుంది. అది కూడా ప్రభుత్వ ఒక కన్సిడరేషన్ లో ఉందని చెప్పడానికి కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అటల్ మోదీ సుపరిపాలన యాత్రను ఈ నెల 11 నుంచి 2 దశల్లో చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో కలిసి పోస్టర్ను విడుదల చేశారు. వాజ్పేయి మంచి పాలన, నైతిక విలువలను నేటి తరానికి తెలియజేయడం యాత్ర ప్రధాన ఉద్దేశమని వివరించారు. రాష్ట్రంలోని ముఖ్య కూడళ్లలో వాజ్పేయి విగ్రహాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆయన సేవలను ప్రజలకు చేరవేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు యాత్ర ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలకు నైతిక రాజకీయాల ప్రాముఖ్యత అర్థమయ్యేలా వివిధ సమావేశాలు, చర్చలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నోట్లే కదా పోయాయని చెప్పి మాట్లాడటం అత్యంత తేలిగ్గా, దొంగతనం జరిగిందని అంగీకరించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి దాన్ని లోక్ అదాలత్ని మేము సిఫార్సు చేయటం, లోక్ అదాలత్ ద్వారా రాజీ చేశామని చెప్పి సుమారు 13 కోట్ల విలువైన ఆయన ఆస్తిని రాయించామని చెప్పి గొప్పలు చెప్తున్నారు. నిజంగానే 13 కోట్లు, నిజంగానే 72,000 దాంట్లో దొంగతనం చేస్తే ఏ విధంగా 14 కోట్లు రాయిస్తారని చెప్పి మేము అడుగుతున్నాం. దేవుడు సంబంధించిన సొత్తు పైన ఎవడు కూడా రాజీ చేయడానికి అవకాశం లేదు. ఆ విధంగా చోరీ ఎందుకు జరిగింది, దాన్ని ఏ విధంగా వాళ్ళు అనేక రకాల చర్యలు ఎందుకు పాల్పడ్డాడు, దీంట్లో ఉండే పెద్ద చేపలు ఏమిటి, వాటిన్నిటికీ బయటకు తీసుకురావడానికి ఈరోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతం పలకాలి. వాళ్ళ విచారణకి ఆయన స్వాగతం పలికి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది, కానీ వెళ్ళలేదు. ఇంకొక గొప్ప అంశం ఏంటంటే, ఏదైతే పరకామణి చోరీ అవుతున్న సందర్భంలో ఆ యొక్క సీసీ ఫుటేజ్ ఎవరైతే ఆ రోజు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉండే వ్యక్తి ఎందుకు తొలగించాడనే విషయం తప్పనిసరిగా తెలియాలి. ఎవరు ఆదేశాల మేరకు ఆ విధంగా సీసీ ఫుటేజ్ని తొలగించారు, ఆ విధంగా ఇవాళ అవన్నీ కూడా బయటకు రావాలి. దీనికి కేవలం ఒక సీసీ ఫుటేజ్లో 6 నోట్లు, కానీ ఎన్ని సీసీ ఫుటేజ్లు మీరు పక్కదారి పట్టించారు, వాటి ఏ విధంగా తొలగించారు, ఎందుకు 13 కోట్లు, మార్కెట్ వాల్యూ 30 కోట్లు అని చెప్తున్నారు. కనుక భక్తుల విశ్వాసాన్ని సన్నగిల్లే చర్యలు ఏ విధంగా చేయటం, గతంలో లడ్డూ విషయం,
కానీ ప్రస్తుతం పరకామని విషయం. తప్పనిసరిగా వీటిపైన పెద్ద ఎత్తున విచారణ చేయాలి, అక్రమార్కులు శిక్షించాలి. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా రామంతపూర్ ఇందిరానగర్లో ఉన్న వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఐలమ్మ పోషించిన పాత్రను స్మరించుకుంటూ ఆమె సేవలు నేటి తరానికి ప్రేరణ అని అన్నారు. సామాన్య మహిళలు కూడా అణచివేతకు ఎదురు నిలబడగలరని ఐలమ్మ చూపించిన ధైర్యం తెలంగాణ స్ఫూర్తి అని పేర్కొన్నారు. జాగృతి చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రజలు ప్రోత్సహించాలని కోరారు. ఐలమ్మ పాద చిహ్నాల్లో నడుస్తూ సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. యాక్చువల్లీ మా జాగృతి జనంబాట కార్యక్రమం నడుస్తుంది, కానీ అది వదిలిపెట్టుకొని జననేత కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరి గుమ్మడి నరసయ్య గారు లాంటి గొప్ప నాయకుడిని చూస్తే ఆయన మన తెలంగాణ బిడ్డ అనేటటువంటి మాట తలుచుకుంటేనే గర్వంతో మనం చాలా ఉప్పొంగిపోవాల్సినటువంటి సందర్భం. నేను ప్రత్యేకించి సురేష్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక్క భాషలో కాకుండా కన్నడలో, తమిళంలో, మలయాళంలో, హిందీలో, తెలుగులో 5 భాషలలో ఈ సినిమాను తీయడం మన తెలంగాణ వారి యొక్క ప్రతిభ, తెలంగాణ వారి యొక్క స్వార్థం లేనటువంటి గుణం ఏదైతే ఉందో ఇంతమందికి తెలియడం చాలా సంతోషం. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే పెద్దలు శివరాజ్ కుమార్ గారు ఈ రోల్ యాక్సెప్ట్ చేయడంతోనే ఈ సినిమాకు ఒక వన్నే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. We are very, very proud of Gummadi Narsaya Garu, but you accepting the role and you taking up the role, it has definitely put this on a global map, sir. We hope and we are very proud that you've accepted this role, and hopefully the movie will do very, very well. And I'm very honored to meet Geeta Garu. Geetaka, vari kuda legacy, she's also from a political family. So all of us understand how important it is to have clean politics in this country. And I'm very glad you've accepted this role. I hope the movie will inspire many more youngsters to come into politics and be clean in politics. అట్లానే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, స్థానిక శాసనసభ్యులు అన్న కూనంనేని గారికి, అట్లానే ప్రతి ఒక్కరికి వేదిక మీద అనేక మంది పెద్దలు ఉన్నారు, అందరికీ కూడా హృదయపూర్వకంగా మళ్ళొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఎప్పుడైనా కూడా ఖమ్మం చరిత్ర సృష్టించింది. ఆనాటి తెలంగాణ ఉద్యమమైన చరిత్రనే, ఈనాటి తెలంగాణ ఉద్యమమైన చరిత్రనే ఈ సినిమా ద్వారా మళ్ళొకసారి ఖమ్మం చరిత్ర సృష్టించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. Truly said ma'am. Wonderful, wonderful. పాల్వంచలో గుమ్మడి నరసయ్య జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ చిత్ర బృందంతో కలిసి క్లాప్ కొట్టిన కవిత నరసయ్య జీవితమే ఒక ప్రేరణ అని అన్నారు. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే నరసయ్య ప్రజల్లో కలిసిపోయి సేవ చేసిన నాయకుడని, అలాంటి నేతపై సినిమా రావడం యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. జాగృతి జనంబాట కార్యక్రమం నడుస్తున్నప్పటికీ ప్రజానాయకుడి గౌరవార్థం ఈ కార్యక్రమానికి రావడం తన బాధ్యతగా భావించానన్నారు. సామాజిక న్యాయం, ప్రజాసేవలో నిలిచిన నరసయ్య ఆలోచనలను కొత్త తరానికి చేరవేయడానికి సినిమా నుంచి మంచి వేదిక అవుతుందన్నారు. సురేష్ రెడ్డి గారు ప్రత్యేకించి ప్రయత్నం చేస్తున్నాము, మీ అందరి మద్దతు కావాలి అంటే. యాక్చువల్లీ మా జాగృతి జనంబాట కార్యక్రమం నడుస్తుంది, కానీ అది వదిలిపెట్టుకొని జననేత కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరి గుమ్మడి నరసయ్య గారు లాంటి గొప్ప నాయకుడిని చూస్తే ఆయన మన తెలంగాణ బిడ్డ అనేటటువంటి మాట తలుచుకుంటేనే గర్వంతో మనం చాలా ఉప్పొంగిపోవాల్సినటువంటి సందర్భం. నేను ప్రత్యేకించి సురేష్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక్క భాషలో కాకుండా కన్నడలో, తమిళంలో, మలయాళంలో, హిందీలో, తెలుగులో 5 భాషలలో ఈ సినిమాను తీయడం మన తెలంగాణ వారి యొక్క ప్రతిభ, తెలంగాణ వారి యొక్క స్వార్థం లేనటువంటి గుణం ఏదైతే ఉందో ఇంతమందికి తెలియడం చాలా సంతోషం. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే పెద్దలు శివరాజ్ కుమార్ గారు ఈ రోల్ యాక్సెప్ట్ చేయడంతోనే ఈ సినిమాకు ఒక వన్నే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. We are very, very proud of Gummadi Narsaya Garu, but you accepting. పరకామణి దొంగతనాన్ని చిన్న విషయం అంటూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ స్పందించడం భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. భగవంతుడి ధనంపై జరిగే స్లైటెస్ట్ తప్పిదం కూడా పెద్దదే అని, దాన్ని తేలికగా తీసుకోవడం అసంపూర్ణం మరియు అసమ్మతి అన్నారు. దొంగ పట్టుబడిన తర్వాత అతని వద్ద కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయన్నది ముఖ్య ప్రశ్న అని ఆనం తెలిపారు. ఈ వ్యవహారం చిన్న దొంగతనం కాదు, పెద్ద స్థాయి దోపిడీ నెట్వర్క్ ఉన్నట్టు తెలుస్తోందని చెప్పారు. సీసీ కెమెరాల్లో వీడియోలు బయటపడితే
అది చిన్నదే కదా అంటావు. మరి పెద్దదేంటో ఎలా ఉంటుందో అది ఇంకేమైనా ఉందేమో మరి నువ్వు ఎప్పుడైనా చెప్పాలనుకుంటున్నావేమో చూద్దాం. భక్తుల యొక్క భక్తి విశ్వాసాలతో నువ్వు ఆటలాడుకునేటువంటి పరిస్థితి. అంత చిన్నదైతే ఏదో $72,000 $9 అని నువ్వు లెక్క చెప్పేవాడివి. అన్ని కోట్ల రూపాయల మీ మధ్య ఎలా చేతులు మారాయి అని అడుగుతున్నా. ఇవాళ వాస్తవాలు నివేదికల్లో ఉన్నాయి. ఇదేమీ రాజకీయ ప్రసంగం కాదు, సాక్ష్యాలతోటి బయటపెట్టినటువంటి వ్యవస్థ ఉంది. ఇవాళ కోట్లాది రూపాయలు ఆ వ్యక్తి యొక్క ధనాన్ని మీరు ఎలా పంచుకున్నారు? మరి అన్ని ఆస్తుల్ని మీరు ఎలా స్వాధీనం చేసుకున్నారు? లోక్ అదాలత్లో కేసులు ఎందుకు రాజీ చేసుకున్నారు? అతని ఆస్తులు రాయించుకుని అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు మీరు దోచుకొని పోలీసు అధికారులు ఆనాడు పనిచేసినటువంటి మీ పోలీసు అధికారులను దగ్గర పెట్టుకుని మీరు వంతబాడి అధికారాన్ని కోల్పోయాక కూడా అబద్ధాల భ్రమల్లోనే జగన్ మాట్లాడుతున్నారని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. బాపట్ల జిల్లా సంతమాగులూరులో కొత్తగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రామ సచివాలయం ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. జగన్ ఆరోపించినట్లుగా మెడికల్ కాలేజీలు కాగితాల మీద మాత్రమే లేవు, ప్రభుత్వం ప్రతి ప్రాజెక్టును స్థాయిగా ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అనేక పనులు నిలిచిపోయి ఉండగా ప్రస్తుతం వాటిని పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జగన్ అసత్యాలపై ప్రజలు నమ్మకం ఉంచారని, అభివృద్ధి ఆధారంగా ప్రస్తుతం ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి స్పష్టం చేశారు. గవర్నర్ గారి దగ్గర కదా, అయ్యా నువ్వు చేసిన పాపమే కదా మాకు శాపంగా మారింది. పునాదులేసి మేము మెడికల్ కాలేజ్ నిర్మాణం చేసేసామంటున్నారు. పార్వతీపురంలో కూడా మేము మెడికల్ కాలేజ్ కట్టేశాం, అయినా వీళ్ళు ప్రారంభించట్లేదని నేను ఆశ్చర్యపోయాను. గూగుల్ వాళ్ళని కూడా అడిగా, ఏమయ్యా ఎక్కడన్నా మాకు తెలియకుండా భూగర్భంలో కట్టారా, ఏదన్నా చూడండి ఎత్తుకోమని. తీరా చూస్తే స్థల సేకరణ చేయలే. స్థలం సేకరణ చేయకుండా మేము మెడికల్ కాలేజ్ కట్టామంటే ఎటువంటి ప్రబుద్ధులు ఉన్నాయో చూడండి. అయ్యా నువ్వు కట్టింది మెడికల్ కాలేజ్ కాదయ్యా, నువ్వు ఎక్కడెక్కడ ఉంటున్నావు అక్కడ ప్యాలెస్ కట్టుకున్నావు. రోజు మీ కాళ్ళ కింద నుంచి జారిపోతున్న పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయండి. దాంట్లో అప్పుడప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ రండి, మాట్లాడండి, విమర్శలు చేయండి, కానీ సద్విమర్శలు చేయండి. మీరు చెయ్యని పనులు చేసినట్టుగా భ్రమల్లో ఉండి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయకూడదని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన వందమాగతులకు అందరికీ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక అబద్ధం పదే పదే చెప్తే ప్రజలు నమ్ముతారనే భావనలో ఉన్నారు. అలాగే చెప్పారు. 5 ఏళ్ల తర్వాత నమ్మారా? 151 నుంచి 5 తీసేసి మధ్యలో 11 చేసి అది కూర్చోబెట్టారు. బీఆర్ఎస్ భవిష్యత్తు తీవ్రమైన సందిగ్ధంలో ఉందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ చాలా కాలంగా ప్రజల్లో కనిపించకపోవడం పార్టీకి పెద్ద దెబ్బ అని అన్నారు. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది అన్న కేసీఆర్ వ్యాఖ్యలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని, ప్రజలు ఇప్పటికే తీర్పు చెప్పారని పేర్కొన్నారు. కేటీఆర్ను నాయకత్వాని కోసం పరీక్షించగా ఫలితం ఇవ్వలేకపోయాడని, హరీష్ రావు కూడా పార్టీని ఒంటరిగా నడపగల పరిస్థితిలో లేడని అద్దంకి చెప్పారు. కేసీఆర్ బయటికి రానంత కాలం ఆ పార్టీ మనుగడే కష్టమనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే సరే గత ముఖ్యమంత్రిగా, తెలంగాణ ఉద్యమకారునిగా, లేకపోతే ఆయనకి ఏమన్నా ఉన్నా దాన్ని ఏమైనా బయటకు వచ్చి కొట్లాడితే పార్టీ బతికే అవకాశం ఉంది తప్పితే అధికారం అనేది కల్లా. ఒకటి ఏంటి, కేటీఆర్ నాయకత్వాన్ని ముందుకు నెట్టిండు, టెస్ట్ చేస్తున్నాడు, ఆయన ఫెయిల్ అవుతున్నాడు. హరీష్ రావు అనుమానాస్పదంగానే ఉన్నాడు, ఏం చేయాలనో అర్థం కావట్లేదు. కవిత బయటికి వెళ్ళింది. ఇక ఉన్న వాళ్ళంతా మామూలు వాళ్ళు, ఎవరు అది వాళ్ళ చుట్టూ ఉన్న పరివారంలో. సో ఇప్పుడు కేసీఆర్కి ఈ ఆశ రావడం అనేది ఆశ్చర్యం అనిపించకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ ఫెయిల్ అవుతుందనే నోషన్ను ఎస్టాబ్లిష్ చేసే పనిలో భాగంగానే కలిసిన వాళ్ళకి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది. కానీ కేసీఆర్ బయటికి రాకపోతే మీ పార్టీని ఆల్మోస్ట్ ఆల్ ఎవరికో ఒకరికి మీరు దారదత్తం చేయాల్సిందే. అది బీజేపీకా లేకపోతే ఇంకా దేనికి చేస్తారో తెలియదు, లేకపోతే వివిధ రకాల రూపాల్లో వచ్చే వాటితో కలిసి బీఆర్ఎస్ పనిచేయాల్సిందే తప్పితే భవిష్యత్తు ఉంటుందని అయితే నేను అనుకోను. రెండవది ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ఢీకొని నాయకత్వం బీజేపీ బీఆర్ఎస్లో లేకపోవడం అనేది కూడా ఈరోజు
10 సంవత్సరాలు నేనే పరిపాలిస్తా అని మా రేవంత్ రెడ్డి గారు అనే దాని వెనుక అసలు కారణం బీజేపీలో నాయకత్వ పోరు ఉన్నది, వాళ్ళ మధ్యన కొట్లాట ఉన్నది. రేవంత్ రెడ్డి గారి స్థాయి నాయకుడు అక్కడ లేడు. కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ కూడా అంతే దివాలా తీసిన పార్టీగానే మనం చూస్తాం. కాబట్టి ఇవాళ అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళుగా ముందుకు తీసుకుపోవడం ఒక ఎత్తు అయితే, రాష్ట్రాన్ని మరో అడుగు ముందుకు వేసే విధంగా ఆయన చేసిన ఏదైతే ఈ గ్లోబల్ రైజింగ్ ఇది ఏదైతే సమ్మిట్ ఉందో దాని ద్వారా మన ప్రతిభ, తెలంగాణ ప్రతిభ ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండిగో విమానాల ఆలస్యాల వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నటుడు సోనూ సూద్ సమాజానికి ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. తన కుటుంబ సభ్యులు కూడా 8 గంటలకు పైగా విమానాశ్రయంలో వేచి చూడాల్సి వచ్చిందని తెలిపారు. ఫ్లైట్ ఆలస్యం అవడం ఎవరికైనా బాధ కలిగిస్తుంది, కానీ కౌంటర్ వద్ద పనిచేస్తున్న సిబ్బంది దానికి కారణం కాదు అని స్పష్టం చేశారు. వారు కూడా ఒత్తిడిలోనే పనిచేస్తున్నారని, వారి మీద కోపం చూపడం అనవసర ఉద్రిక్తతలకు దారితీస్తుందని చెప్పారు. సిబ్బందికి గౌరవం ఇవ్వాలని, సమస్యలు ఉంటే ప్రశాంతంగా తెలియజేయాలని ప్రయాణికులకు సూచించారు. సేవలలో అంతరాయం వచ్చినా మనుష్యత్వం ముఖ్యమని సోనూ सूद అన్నారు. क्योंकि मिली कि उन एयरपोर्ट्स पे जब जितना जो स्टाफ था, ग्राउंड स्टाफ, उस पे कैसे लोग चिल्ला रहे थे. आई नो कि फ्रस्ट्रेशन होती है, दुख होता है और आप अपना गुस्सा निकालते हो, बट आप खुद को इमेजिन कीजिए उनकी जगह पर जो खुद बेबस हैं, उन्हें पता नहीं कि आगे क्या स्केड्यूल्स हैं, कैसे फ्लाइट्स उड़ेंगी या नहीं उड़ेंगी, और जो उन्हें ऊपर से मैसेजेस आते हैं, दे जस्ट हैव टू पास इट ऑन टू यू. सो जो लोगों ने रिएक्ट किया, जिस तरह से लड़ाई झगड़े हो रहे थे, आई थिंक इट्स वेरी वेरी अनफॉर्चुनेट. ये वो स्टाफ है सर्विस इंडस्ट्री का जो हम लोग का ध्यान रखता है. हमेशा उनके चेहरे पर स्माइल्स रहती हैं, चाहे वो इन फ्लाइट क्रू की बात करें या ऑन ग्राउंड क्रू की बात करें. हम एस्कॉर्ट करते हैं, ध्यान रखते हैं सब लोगों का. सो आई थिंक हमारी रिस्पॉन्सिबिलिटी बनती है, जब मुश्किल आती है उन पर, तो हम भी उनका साथ दें. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో భారీ దోపిడీ జరిగిందన్న మంత్రి ఆనం. పరకామణి లడ్డు ప్రసాదంలోనూ అవకతవకలు జరిగాయని ఆరోపణ. లోక్ అదాలత్ కేసుల రాజీ వెనుక పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని విమర్శ. జాగృతి జనం బాటలో ఐలమ్మ విగ్రహానికి నివాళులు అర్పించిన కవిత. చాకలి ఐలమ్మ సేవలు చిరస్మరణీయమన్న కవిత. వీరనారి ఐలమ్మ పోరాటాన్ని స్మరించిన జాగృతి నేత కవిత సందేశం. ఐలమ్మ త్యాగాల నుంచి యువత ప్రేరణ పొందాలని కవిత పిలుపు. లక్ష్మీరామ సొసైటీ కూల్చివేతపై ప్రశ్నించిన పోతిన మహేష్. సొసైటీ కూల్చివేతలో తొందరపాటు ఏందని ప్రశ్నించిన పోతిన మహేష్. వృద్ధులు బాధపడినా స్పందించలేదని కూల్చివేతపై మహేష్ ఆగ్రహం. బలసౌరి భూతంత ఆరోపణలపై విచారణ కోరిన పోతిన మహేష్. కేటీఆర్ ఇండిగో విమానాల వివాదంపై విమర్శలు. ప్రయాణికుల ఇబ్బందులకు కేంద్ర వైమానిక శాఖే బాధ్యత అన్న కేటీఆర్. పైలట్ల సమస్యలు పట్టించుకోకపోవడమే విమానాల గందరగోళమన్న కేటీఆర్. తెలంగాణ ప్రయాణికుల ఇబ్బందులను కేంద్రం పరిష్కరించాలన్న కేటీఆర్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు.